సందీప్, మీరు ఒక మాట చెప్పారు నిన్న ట్రైలర్ లాంచ్లో. చాలామంది ఏమంటారంటే యాక్టింగ్ అనేది ఎక్కడైనా ఒకటే, మీరు షార్ట్ ఫిల్మ్ చేసినా ఒకటే, వెబ్ సిరీస్ చేసినా ఒకటే, సినిమా చేసినా ఒకటే, ఏ లాంగ్వేజ్లో చేసినా ఒకటే అని చెప్పి చాలా ఈజీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తుంటారు. కానీ మీరు మాత్రం ట్రైలర్ లాంచ్లో ఏమన్నారంటే యాక్టింగ్ అనేది వెబ్ సిరీస్కి వేరు డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది యాక్టింగ్కి అని చెప్పారు. అది ఎలాంటి డిఫరెన్స్ అది? అసలు బేసిక్లీ నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. యాక్టింగ్ మోడర్న్ ఆర్ట్ లాగా ఉంది, చూసిన వాళ్ళని బట్టే. ఇప్పుడు మీకు ఒకళ్ళ యాక్టింగ్ చాలా నచ్చొచ్చు, నాకు యాక్టింగ్ అసలు నచ్చకపోవచ్చు. నాకు ఒకళ్ళ యాక్టింగ్ చాలా నచ్చొచ్చు, ఇంకొక యాక్టింగ్ అసలు నచ్చకపోవచ్చు కదా. దెర్ హ్యావ్ బీన్ టైమ్స్ వేర్ నేను కొంచెంమంది ఫ్రెండ్స్తో కూర్చుని ఉంటా యాక్టర్స్ తోటి, వీళ్ళు సడన్గా ఒక 1.5 minute క్లిప్ ప్లే చేసి, నాకు ఇంకా గుర్తు మనోజ్ బాజ్పేయి గారిది ఒక క్లిప్ ఉంటుంది. ఆయన ఇది ఒక హిందీ ఫిల్మ్ అది, ఆయన తాగేసి ఒక తాగినట్టు యాక్ట్ చేస్తూ ఒక మ్యూజిక్ ఆయన జస్ట్ వైబ్ అవుతుంటారు. వీళ్ళు 1 minute చూసి ఎక్స్ట్రాడినరీ వావ్ అన్నారు. ఐ అగ్రీ, గ్రేట్ పర్ఫార్మెన్స్. బట్ వీళ్ళకి దాని వెనక కాంటెక్స్ట్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎందుకు ఇప్పుడు ఫీల్ అయింది, ఇవేమీ వీళ్ళు తెలుసుకోలేదు. ఈ షార్ట్ బాయ్స్ అరే ఇది ఏంటో తెలిస్తేగా, అఫ్కోర్స్ ఇది ఫినామినల్ యాక్టర్, మనందరికీ తెలుసు. బట్ ఈ కాంటెక్స్ట్ తెలుసుకోకుండా దాని అండర్స్టాండింగ్ మీకు ఏమొస్తుంది? ఇది మేబీ ఇది నా ఉద్యోగం కాబట్టి నేను అలా ఆలోచిస్తున్నాను. సో ఐ ఆల్వేస్ బిలీవ్ యాక్టింగ్ ఇస్ మోడర్న్ ఆర్ట్, దేర్ ఇస్ నో రూల్ బుక్, డిపెండ్స్ ఆన్ ద ప్లేస్. బట్ వెబ్ షోకి సినిమాకి ప్రాబబ్లీ తేడా ఏంటి అంటే స్క్రీన్ ప్లే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు సినిమాలో నేను నమ్మింది అప్పుడప్పుడు సీన్కి తగినట్టు మనం యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సినిమాలకి ఫర్ ఎగ్జాంపుల్ మేము మజాకాలా చేసినప్పుడు మజాకా ఒక కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టింగ్ బీట్ ఉంటుంది. మేము నేను ఏవన్ ఎక్స్ప్రెస్కి మాకు వేరే యాక్టింగ్ బీట్ ఉంటుంది ఇన్ టైమ్స్ ఆఫ్ హౌ వి అప్రోచ్ బేస్డ్ ఆన్ ద డైరెక్టర్. వైల్ ఫర్ అ వెబ్ షో ఐ థింక్ ఎక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఆ క్యారెక్టర్కి రిజిస్టర్ అవ్వడానికి టైం ఉంది. సో యూ హ్యావ్ టు యూజ్ ద టైమ్ టు బీ ద క్యారెక్టర్ కదా. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ డిఫరెన్స్ ఐ ఫెల్ట్. 2.5 గంటల కథలోకి ఒక 4 గంటల కథలోకి ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో కథ చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా సందీప్ని చూడకూడదు, వాళ్ళు సుబ్బుని మాత్రమే చూడాలి. వాళ్ళ సినిమాలో అక్కడక్కడ సందీప్ని చూడడం తప్పు కాదు. ఇట్ విల్ వర్క్ విత్ ద సీన్. ఇది నేను నమ్మాను. ఐ కుడ్ బి రాంగ్ బట్ యా.